ఎర్రటి ఎండల్లో సాయంత్రం అయితే చలిలో అంటే ఎండలో కూర్చుంటే నీడకు పోదాం అనిపిస్తుంది, నీడలో కూర్చుంటే ఎండకు పోదాం అనిపిస్తుంది. అంటే ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో గత 11 రోజులుగా మీరు సమ్మె చేస్తూ ఉన్నారు. అంటే నగరం నడిబొడ్డున సెక్రటేరియట్కు కూతవేటు దూరంలో 11 రోజులుగా మనం ఇక్కడ ధర్నా చేస్తుంటే సెక్రటేరియట్లో కూర్చున్న ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ వినబడకూడదా? కానీ అంత దగ్గర ఉన్న ముఖ్యమంత్రి ఆయన మెస్సీతోనే ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఆయన ఫుట్బాల్ ఆడే మనిషి అంత టైం ఉంది. కానీ 2000 మంది కార్మికులు అక్కలు చాలా మంది ఎండలో నీడలో చలిలో ఉంటే కూడా ఆయనకు 10 నిమిషాలు ఓపిక లేదు, టైం లేదంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అనేటువంటిది మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మీరు చాలా రోజుల తర్వాత మేము గత 5-6 ఏళ్లుగా పరిశీలన చేస్తున్నాం. ఇక్కడ ఉండే 2000 మంది కార్మికులు చాలా తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. అసలు ఎంత శ్రమ దోపిడీ అంటే చట్టం లేకుండా, న్యాయం లేకుండా, ప్రభుత్వం యొక్క ఆదేశాలు లేకుండా అసలు వాళ్ళు 10,000 8,000 వస్తే చాలు అనే రకంగా బతుకులు ఈడుస్తున్నటువంటి సందర్భం ఉందనేటువంటిది మేము గత 5-6 ఏళ్లుగా మేము పరిశీలన చేస్తున్నాం. మేము 2 ఏళ్ల కింద కూడా వచ్చినాం. జీతం ఎంత ఉందని తెలుసుకున్నాం, లోపల పని ఎట్లా ఉందనేటువంటిది తెలుసుకున్నాం. ఎంత దుర్మార్గంగా ఉందంటే 2000 మందికి 15 టాయిలెట్లు పెడితే వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటనేటువంటిది కనీసం సిగ్గు లేకుండా యాజమాన్యం ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. 100 మందికి కూడా ఒక టాయిలెట్ లేదంటే ఎట్లా పని చేస్తున్నారు ఆడబిడ్డలు అనేటువంటిది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. పెద్దలు చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఆడపిల్లలంటే ఎంత ఆత్మగౌరవం ఉండాలి, ఆడపిల్లల్ని ఎంత గౌరవంగా చూడాలి, ఆడపిల్లలంటే ఇంటి లక్ష్మీలని మాట్లాడుతున్నారే. అట్లాంటి ఆడబిడ్డలు 11 రోజులుగా నడి రోడ్డు మీద నిలబడి మాట్లాడి కనబడుతుంటే అసలు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు మౌనంగా ఉన్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఈ హైదరాబాద్లో ఉంటున్నారు? అందరూ గ్రామాల్లో లేరు, హైదరాబాద్లోనే ఉన్నారు. మరి హైదరాబాద్లో ఉండేటటువంటి మనుషులు ఇది ఎక్కడనో ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో లేదు. కర్ణాటక నడి పొద్దున మనం నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, 11 రోజులైనా వినబడతలేదంటే మీకు చెవులు ఉన్నాయా లేదా అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చెవులు లేవు కదా వినపడం చెవులు వినిపించాలి, వాళ్ళ మెడలు ఉంచాలి. మనం ఏదో వ్యక్తిగతంగా రాలే, ఎవరో రెచ్చగొడితే ఇక్కడ రోడ్డు మీద కూర్చోలే. కనీసం 3 పూటలు తినడానికి రోగం వస్తే, రొప్పొస్తే ఒక అరటిపండు, ఒక సేఫ్ పండు తినేటంత స్థితి మనకు లేదు. ప్రతి మనిషి 25,000 ఇస్తే తప్ప ఒక్కొక్క కుటుంబానికి ఒక 2 పిల్లలు, భార్య, భర్త బతకాలంటే 25,000 రూపాయలు కావాలని మన రాష్ట్ర గవర్నమెంట్ చెప్తుంది, కేంద్ర గవర్నమెంట్ చెప్తుంది. ఇదేదో ఇక్కడ కూర్చున్న మన ప్రదీప్, మన రవి, ఇంకొక మనుషులో మనం చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? గవర్నమెంట్ చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? ఒక్క కుటుంబం అంటే 4 బతకాలంటే 25,000 కావాలని చెప్తున్నారు. మరి మీకు ఎంత వస్తున్నది? 8,000 రూపాయలతోటి అంటే 8 × 3 24, 8 ఉన్న 24 అంటే 3వ భాగం మాత్రమే మనకు వస్తున్నది. 24,000లో 25,000లో 8,000 మాత్రమే మనం తీసుకుంటున్నాం. అంటే మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? ఇంకొక ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తానంటున్నాడు. శంషాబాద్ ఏరియా మొత్తం లక్షల కోట్లు పెట్టి నేను పరిశ్రమలు తీసుకొస్తానని మాట్లాడుతున్నాడు. మంచిదేనయ్యా, చాలా మంచి మాట్లాడుతున్నావు. కానీ ఏండ్లుగా ఉన్న పరిశ్రమ, ఏండ్లుగా పనిచేస్తున్నటువంటి షాహీ పరిశ్రమ, ఈ పరిశ్రమలో ఎంత వేతనం ఉందనేటువంటిది నీకు అధికారం లేరా? నీ ఇంటెలిజెన్స్ లేదా? నీ పోలీసులు లేరా? నీ రెవెన్యూ అధికారులు లేరా? ఇంత తెలవకుండా ఉన్నదా అని మనం అనుకోవాలి. నడి రోడ్డు మీద నిలబడితే ఇంకా మీ దగ్గరకు వచ్చిందా అంటే ఇక అంతకంటే మించిన మాట మనం ఏం మాట్లాడాలి? 2,000 మంది నడి రోడ్డు మీద నిలబడితే కనబడదా? మరి ఇంత స్పష్టంగా మనకున్నప్పటి ఇప్పటికీ కూడా 11 రోజులైనా నిన్న లేబర్ అధికారి మాట్లాడితే కూడా అరగంటలో మేము వస్తామని చెప్పి లోపల కూర్చున్నారంటే ఎవరు వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు?
మరి ఏమైంది? వెంటనే ప్రభుత్వం వాళ్ళు దిగొచ్చి, మన లేబర్ కమిషనర్ మన వివేక్ గారు మంత్రి గారు దిగొచ్చి వీళ్ళ సమస్య ఏంటి, ఎందుకు 11 రోజులు నడి రోడ్డు మీద ఉన్నారు అనేటువంటిది మాట్లాడాలనా లేదా? మరి లేబర్ అధికారి కూడా ఇక్కడ కమిషనర్ ఉంటాడు కదా. ఒక హైదరాబాద్ ఇది ఎక్కడో మహబూబ్ నగర్ కాదు, ఖమ్మం కాదు, నల్గొండ కాదు, మన రాష్ట్ర రాజధాని, మొత్తం భారతదేశంలోనే 5వ నగరమైనటువంటి మన నగరం. దీన్ని 3 కాదు 5 పెద్దగా చేస్తానని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చాలా మంచి మాట, ఏమన్నా చేయి. కానీ ఇంతవరకు బతుకుతున్నటువంటి కార్మికులు, కార్మిక సోదరులు, కార్మిక హక్కులు, వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఏం బాధలు ఉన్నాయి అనేటువంటిది కూడా ఈ రోజుకి వాళ్ళకి అర్థం కావడం లేదు, వినబడటం లేదంటే అది నిజం కాదు. మన మీద ప్రేమ లేకపోవడం, మన మీద తగినటువంటి న్యాయం చేయాలనేటువంటి దృష్టి లేకపోవడం. ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు. మనం ఒకటి అడుగుతున్నాం, పని చేసిన దానికి ఫలితం ఇవ్వాలి. మేము ఎంత పని చేస్తామో మాకు అంత ఫలితం ఇవ్వాలి. మాకు లోపల కూడా 2 3 ఒక్క ఫ్యాన్ ఉన్నది, 100 మందికి ఒక్క టాయిలెట్ లేదు. చలికాలం వస్తే వేడి నీళ్లు పెట్టాలి, కానీ చలికాలం వచ్చిన చల్ల నీళ్ళు కూలింగ్ వాటర్ పెడుతున్నారంటే ఈ మేనేజ్మెంట్ ఏమనాలి? మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం కార్మికులని శ్రమ దోపిడీ చేయడం కాదు, ఒక్కొక్క కార్మికుల నుంచి 30-40 వేలు తీసుకోవడం అనేటువంటిది కాదు, అంతకంటే ఎక్కువ శ్రమ దోపిడీ చేస్తూ కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా పెట్టలేనటువంటి స్థితి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మనం అడగాలనా లేదా? మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనకడగేసేది లేదు. ఎప్పుడైతే మనం బయటకు వచ్చినామో, మనం ఫలితం పొందిన తర్వాతనే, మనకు లాభం జరిగిన తర్వాతనే, మన వేతనాలు పెంచిన తర్వాతనే, మనం ఏదో 15,000 20,000 వాళ్ళు ఏం మాట్లాడుతున్నారట, 15,000 ఇస్తామంటే కూడా వాళ్ళు వెళ్ళమంటున్నారని ఇప్పుడే అప్పచెప్పింది. ఎవరైనా మాట్లాడిందా? ఎవరు మాట్లాడలేదు. కానీ ప్రచారం ఏం చేస్తున్నారంటే మేము 15,000 ఇస్తామంటే కూడా వాళ్ళు లోపలికి వస్తారంటే ఏ పూరా జూటా బాతే. 10 రూపాయలు పెంచారు. మీకు పెంచింది 10 రూపాయలు. ఇది 10 రూపాయలు పెంచి ఈరోజు 15,000 వేస్తామంటే వెళ్ళమంటున్నారని మాట్లాడుతున్నారంటే ఇది నిజంగా మనల్ని ఓకా చేయడం అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఎవరో చెప్తే వినేది కాదు. వేల మంది కనబడుతున్నారు, టీవీలలో ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు. అనేక ఛానల్స్ మనవన్నీ కూడా టీవీలలో పెట్టి మొత్తం మన తెలంగాణకే కాదు భారతదేశానికి చెప్తున్నారు. నాచారంలో షాహీ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు గత 11 రోజులుగా వాళ్ళ జీవితం కోసం, వాళ్ళేదో సుఖాల కోసం కాదు, తినడానికి తిండి కోసం మాత్రమే కొట్టాడుతున్నారు అనేటువంటిది యావత్ లోకానికి తెలియజేస్తున్నారు. మనమేం భయపడేది లేదు. మనం వాళ్ళు లేరని చెప్పినా, ఇంకొక మాట చెప్పినా చాలా స్పష్టంగా బయట లోకానికి కనబడుతున్నది. ప్రభుత్వం తప్పకుండా దిగొస్తుంది, షాహీ మేనేజ్మెంట్ తప్పకుండా దిగొస్తుంది. అంతవరకు